పాలనలో తెలుగు భాష అమలు, తెలుగులో ఉత్తర్వుల జారీకి ఏం చర్యలు తీసుకున్నారో చెబుతూ పూర్తి వివరాలతో స్థాయి నివేదిక దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ పాలనా భాషగా తెలుగు అమలు కోసం ప్రభుత్వం 1988లో జారీ చేసిన జీవో 587, 2005లో జారీ చేసిన జీవో 420ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ 2021లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. 87% ప్రజలకు అర్థం కాని ఆంగ్ల భాషలో జీవోలు, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేసేలా ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ జీవోలు, అధికారుల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో తెలుగును అమలు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పలు జీవోలను తెలుగులోకి అనువదించి అప్లోడ్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తగినంత మంది అనువాదకులు అందుబాటులో లేకపోవడంతో ఆలస్యం జరుగుతోందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ తెలుగులో అనువాదం చేసుకునేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని, తప్పులు దొర్లాయా లేదా అనే విషయాన్ని చూసేందుకు పరిశీలకులను నియమించుకోవాలని సూచించింది. స్టేటస్ రిపోర్టు వేయాలంటూ విచారణను వాయిదా వేసింది.